హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. పొద్దున్నుంచి వీడియోలు లేవు, ఎవరా వడాల్ యాడి వినురా. కొంచెం పని మీద బయటికి పోవాల్సి వచ్చింది. కొంచెం ఎమర్జెన్సీ వర్క్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. సో కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్, అర్థం చేసుకోవాలా. మోస్ట్లీ రేపు నుంచి చేయడానికి ట్రై చేస్తా. ఇంకోటి ఏంటంటే రీజన్ కూడా ఇంకొకటి కూడా ఉండే. ఆ రీజన్ చెప్పే ముందు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మంచి మంచి అప్డేట్స్ ఎర్లీగా వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ సీజను ఇక అయిపోయింది సీజన్. మనం బయట ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఆడు ఈడు అనేసి కొట్టుకోవడం తిట్టుకోవడం తప్పించి అక్కడ ఏమీ లేదు. సీజన్లో ఏమీ లేదు. అక్కడ వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా అన్యోన్యంగా ఉంటున్నారు కుటుంబ సమేతంగా. వాళ్ళ నుంచి ఎటువంటి గొడవ లేవు, వాళ్ళు కొట్టుకోవట్లేదు, జనాలు బయట కొట్టుకోవడం తప్పించి ఏమీ లేదు. దాంతోపాటుగా బజ్ ఏం లేదు. ఈవెన్ నా స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసే వాళ్ళు కూడా హాఫ్ తగ్గారు. ఆల్మోస్ట్ 70%, హాఫ్ కాదులే 40% తగ్గిపోయారు ఈ వీక్. అంతకుముందు వీక్లో నా స్టోరీ ఎగ్జాంపుల్కి 1,20,000 1,30,000 చూస్తారనుకో, ఇప్పుడు 80,000 అలా చూస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే షోలో ఇంట్రెస్ట్ లేదు. గొడవలు ఉంటేనే షోలో ఇంట్రెస్ట్ వస్తుంది, గొడవలు లేకపోతే రాదు. ఆటోమేటిక్గా అదే జరిగేది. అండ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా ఎక్కువ చేసినా ఎక్కువ చేయకపోయినా కూడా అక్కడ కంటెంట్ లేకుండా నువ్వేం చెప్తావు? అక్కడ జరిగినట్టు చెప్పుకొని పోవడానికే లేదు, విషయం లేదు. డొల్లో బేహ అలా జరుగుతూ ఉంది. ఓకే, దాని వరకు ఒకటేంటంటే ఈ సీజన్లో ఒకటే కొంచెం కాపాడుకుంటూ వస్తుంది. ఈ సీజన్ ఏంటంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఉండబట్టి అట్లీస్ట్ కొంచెమైనా ఉంది. ఎందుకంటే ప్రతి సీజన్లో ఈ పార్టీకి విన్నర్ 100% ఇతనే, ఇక తిరుగులేదు, ఎవడు దాటలేడు అనేంత ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్లు అట్లా ఇట్లా హంగామాలు ఉండే బయట. కానీ ఈ పర్టికులర్ సీజన్లో మాత్రం ఈ సీజన్లో ఉన్నట్టుగా ఏ సీజన్లో ఇంతవరకు తెలుగులో లేదు. ఇతను వర్సెస్ ఇతను, వీళ్ళిద్దరు ఎవరైనా గెలవచ్చు. అది ఇప్పటిదాకా హోల్డ్ చేసుకుంటూ ఇదే విధంగా రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతుంది బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో. దానివల్ల కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతాను. కానీ లేకపోతే అసలు డొల్లండి. ఎందుకు ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొని వచ్చి ఎలాంటి టాస్కులు పెట్టాలి? మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా, మీకు అనిపించలేదా? మీరు మనసాక్షి సమానం కింద కామెంట్ చేయండి. ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొని వచ్చారు. టాస్కులు ఫిజికల్ టాస్క్ అనేది, ఇది ఇప్పుడు పెట్టిన టాస్క్ అది ఫిజికల్ టాస్క్, అది ఏమన్నా టాస్క్ అనేది నార్మల్ టాస్కే కదా. ఒకప్పుడు ఎలా ఉండేవి ఫిజికల్ టాస్క్లు? 7-8 గంటలు కూర్చుండేవి. సీజన్ 4లో ఒక టాస్క్ ఉంటుంది, 7-8 గంటలు ఒక రోజంతా నైట్ అంతా కూర్చోంటారు అఖిల్ అండ్ సోహెల్. అది టాస్క్ అంటే. దానికి సంచాలక అభిజిత్, అది కదరా టాస్క్ అంటే. అమ్మ జీవితం గూస్ బంప్స్ వస్తుంది దాని గురించి మాట్లాడుకుంటేనే. వాటర్ తెచ్చిచ్చాను అనేసి అభిజిత్ నిలబడి వాళ్ళ కోసం ఉండడం, వాళ్ళిద్దరు ఉండడం, వాళ్ళ ముగ్గురు కొట్టుకొని వాళ్ళ ముగ్గురు ఆ రోజు నైట్కి క్లోజ్ అవ్వడం. వాటే టాస్క్ రా స్వామయ్య, అవి కదా టాస్కులు. గంటలు నిలబడే టాస్కులు, ముడ్డి కింద ఫైర్ పెట్టే టాస్కు, అవి కదా టాస్కులు. ఏంది ఇది? ఇంకా సరే, ఏదేమైనా ఈరోజు జరగబోయేది ఏంటి అని కూడా చెప్తాను. కంటెంటర్ గురించి కూడా ఒక అప్డేట్ ఇస్తాను. సింపుల్, కొత్తగా ఎవరు చూస్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కుదిరితే వీడియో లైక్ చేయండి. అఖిల్ ఫ్యాన్స్ అదే అఖిల్ వస్తున్నాడు మళ్ళీ. నిఖిల్ ఫ్యాన్స్ అండ్ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఎవరున్నారో ఈ వీడియో లైక్ చేయండి. సింపుల్, నిఖిల్ చేసింది గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ తప్పంటారు, గౌతమ్ కృష్ణ చేసింది నిఖిల్ ఫ్యాన్స్ తప్పంటారు. కానీ నాకేమనిపిస్తుంది ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా మార్నింగ్ నుంచి జరిగిన 2 ప్రోమోల గురించి మాట్లాడతాను. అండ్ ఈ టాస్క్ గురించి కూడా మాట్లాడతాను. యాక్చువల్గా మనందరం గెస్ట్ చేసిందే, నిఖిల్కి లేట్ అయింది కానీ టాస్క్ లేకుండా ఏమి ఉండరు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు, బిగ్ బాస్ హింట్లు ఇచ్చే పంపిస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఎవరిని ఎప్పుడు తీసుకోవాలి అనేది, ప్లస్ ఎవరికి ఏ టాస్క్లు వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని క్లియర్గా చేసి పంపిస్తున్నట్టే ఉంది వాళ్ళది. కొంచెం ఎవరు ఏది సెలెక్ట్ చేసుకోవాలా, ఫిజికల్ సెలెక్ట్ చేసుకోవాలా, మైండ్ సెలెక్ట్ చేసుకోవాలా, స్పీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, వచ్చిన గెస్ట్కి కొంచెం ఇంట్లు ఇస్తున్నట్టే ఉంది బిగ్ బాస్. రాగానే వాళ్ళు అది ఇది అని చెప్తారు, ఎంటర్టైన్మెంట్ చేయమంటారు. అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే గౌతమ్ నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నిఖిల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే ఆల్రెడీ ఇంతవరకు టాస్క్ ఒక్కటి కూడా ఆడింది నిఖిల్ ఒక్కడే కాబట్టి నిఖిల్ని ఆబ్వియస్గా సెలెక్ట్ చేసుకుంటారు. గౌతమ్ కృష్ణని సెలెక్ట్ చేసుకుంటారు రెండో ఛాన్స్ ఇవ్వడానికి. సో ఇప్పుడు ఏమనిపించిందంటే నాకు, ఇది బిగ్ బాస్ ఏమైనా చెప్పాడా అన్న డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇద్దరు ఒక టాస్క్లో ఉంటే బాగుంటుంది, ఆ ఫైట్ జరగడానికి బాగుంటుందని ఏమన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుని అట్లా వదిలేడేమో బిగ్ బాస్ అన్న కొంచెం నాకు ఒకటి అనిపిస్తుంది. 100% షూర్ కాదు, ఏదో కొంత డౌట్. సో ఇద్దరిని సెలెక్ట్ చేసాడు. సెలెక్ట్ చేసిన తర్వాత జరిగింది ఏంటంటే అక్కడ 3 ఉన్నారు. ఎవరెవరు? ఆల్రెడీ బ్లాక్ బ్యాడ్జ్ వచ్చిన వాళ్ళు కాకుండా ఇక ఉండేది 3. ఆ 3 ఎవరు? పృథ్వీ, ప్రేరణ అండ్ టెస్ట్ తేజ. క్లియర్ కదా? వాళ్ళ 3 ఉంటే ఇక్కడ చూడండి, మీరు జెన్యున్గా మనం హార్ట్ఫుల్గా న్యూట్రల్గా ఆలోచిద్దాం. వాళ్ళ 3 ఉంటే ఇక్కడ టాప్ 2 గౌతమ్ అండ్ నిఖిల్ అండ్ గౌతమ్. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది పక్కన పెడితే వీళ్ళిద్దరు టాప్ 2. దట్ ఈస్ ఫస్ట్ షూర్ అనే యాజ్ ఆఫ్ నౌ అనిపిస్తుంది. వీళ్ళు టాప్ 2 నిజమైన టాప్ 2 రా అని అనిపించారా అన్న ఫీలింగ్ నాకేమొచ్చిందంటే ఈరోజు టాస్క్లో ఇద్దరూ తెలివే, ఇద్దరు ఒకరిని మించిన తెలుగులో ఒకటి ఫస్ట్ గౌతమ్ కృష్ణ తెలివి అని నాకు ఎక్కడ అనిపించిందంటే స్మార్ట్ గేమ్, అది ఓవర్ స్మార్ట్ గేమ్. ఫస్ట్ అతనే ఛాన్స్ తీసుకొని నేను ప్రేరణను తీసుకుంటాను. దీంట్లో స్మార్ట్ మూవ్ ఏంటంటే
తను ఎవరు తీసుకుంటారో టెస్టింగు. ప్రేరణని తీసుకుంటే తను పృథ్వీని తీసుకుంటే ఫ్రెండ్ అనేది వస్తుంది బయట. తేజాన్ని తీసుకుంటే ఆట మారిపోయింది అంటారు మళ్ళీ. అయ్యో అంతకుముందు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా అంటారు పేరెంట్స్ వచ్చిన తర్వాత. సో అందుకని అతను స్మార్ట్ మూవ్ ఏంటి ముందే తీసుకోవడం. ఇంకొకటి ఏంటి దాంట్లో గొప్ప మూవ్ ఏంటి గౌతమ్ కృష్ణ తీసుకున్న దాంట్లో ఫ్రెండ్ అని కూడా చూడట్లేదు, మళ్ళీ ప్రేరణని తీసుకున్నాడు. అది కూడా ఒక మూవ్. ప్లస్ దాంట్లో కూడా ఒక వ్యాలిడిటీ లాజిక్ పాయింట్ ఏముందంటే తేజాకి ఆల్రెడీ 2 సార్లు టాస్క్లు ఆడాడు. ఆ 2 సార్లు కూడా లాస్టే వచ్చాడు. దాంతోపాటుగా దాంట్లో సెలెక్ట్ చేసిన కూడా గౌతమ్ కృష్ణనే. అది కూడా ఉంది. దీంట్లో గౌతమ్ కృష్ణ తేజ వీక్ అని సెలెక్ట్ చేయలేదు, ఆ తేజ స్ట్రాంగ్ అనేసి అట్ట పెట్టాడు, వీక్ అనేసి అమ్మాయిని సెలెక్ట్ చేశాడు అనే పాయింట్ నాకు ఇల్లాజికల్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రేరణ గారు కూడా వ్యవస్థమైన స్ట్రాంగ్, టేస్టీ తేజతో ఈక్వల్ స్ట్రాంగ్. ఆవిడే అంత చితక ఏమి ఆడలేదు ఈ సీజన్లో. ఆవిడ కూడా స్ట్రెంత్ గేమ్స్ బాగానే ఆడుతుంది. సో ప్రేరణ గారిని సెలెక్ట్ చేయడం దాంట్లో ఇంకో పాజిటివ్ మూవ్ అంటే తనకి శత్రువు ఇప్పుడు అగెనిస్ట్గానే ఉంటుంది. మనం నామినేట్ చేసింది వీళ్ళు ఫైనలిస్ట్ కాకూడదనేసి కోరుకున్నది అన్ని జరిగినా కూడా అది స్మార్ట్ మూవ్. మళ్ళీ ఈ రకంగా స్మార్ట్ మూవ్, దాంతోపాటుగా తేజ ఫ్రెండ్ అయినప్పటికీ తీసుకోలేదని ఒక స్మార్ట్ మూవ్, రకరకాల స్మార్ట్ మూవ్. ప్లస్ అతను ఏం చేస్తాడు, ఫ్రెండ్ని తీసుకుంటాడా వేరే వాడిని తీసుకుంటాడా అనేది ఇంకొక యాంగిల్. ఇక్కడ ఇతను స్మార్ట్ మూవ్ వేశాడు. ప్లస్ ప్రేరణకి ఛాన్స్ ఇవ్వడం, తేజకి మళ్ళీ 2వ ఛాన్స్ ఇవ్వకుండా ఆగడం, ఇవి ఒకటి. అది 2వ ఛాన్స్ ఇవ్వకుండా ఉండదు ఓకే, ఎందుకంటే అది ఖచ్చితంగా ఇచ్చినట్టు అది నెగిటివ్ అవుతుంది గౌతానికి. ఏరా బాబు మళ్ళీ ఇస్తానే ఉండు ఫ్రెండ్ అని చెప్పి మొన్న సెలెక్ట్ చేశాడు, హీరో సెలెక్ట్ చేశాడు అనే పాయింటే వస్తుంది ఆటోమేటిక్గా. అది రాకుండా తెలివిగా ఆలోచిస్తున్నాడు బయట అవుట్ సైడ్ జనాలను బట్టి. ఇక్కడ నిఖిల్ది ఏంటంటే నిఖిల్ది ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో అరే ఫ్రెండ్కే ఇచ్చేసారా అంటారు. ఇంకెవరికి ఇస్తారు నాకు అర్థం కాలా. ఫ్రెండ్కి ఇవ్వకుండా ఉండుంటే, ఫ్రెండ్ కాదు తేజాకి ఇచ్చిండుంటే, చూసావా ఫిజికల్ టాస్క్లు అంటాడు, భయపడిపోయాడు పృథ్వీకి అంటారు. ఎందుకంటే పృథ్వీ స్ట్రెంత్ బాగుంటుంది, ఫిజికల్ టాస్క్లో పృథ్వీని సెలెక్ట్ చేసుకోరు ఎవరు, నిఖిల్ని సెలెక్ట్ చేసుకోరు ఎవరు, గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నాడు భయపడతారు. అలాంటప్పుడు ఫిజికల్ టాస్క్ అని తెలిసి పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాడు తేజ పృథ్వీలో. అప్పుడేంటి స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆడాలనుకున్నది ఇతని స్మార్ట్ మూవ్. ఏది జనాలు అదే కదా పోద్ది, అరే స్ట్రాంగ్ ప్లేయర్నే తీసుకున్నాడు అలాగే ఆడాలనుకుంటారని. దాంతోపాటుగా తేజాన్ని తీసుకోలేదనే పాయింట్ కూడా రాదు. ఎందుకు, తేజాకి ఆల్రెడీ గౌతమ్ కృష్ణనే తీసుకోవాలి, నేనేం తీసుకున్నా అంటాడు. గౌతమ్ కృష్ణ ఇంకా క్లోజ్ ఫ్రెండ్ కదా, అతనే తీసుకోలేదు అనే పాయింట్ వస్తుంది. ఇంకో పాయింట్ ఏమొస్తుంది, ఆల్రెడీ అతను 2 టాస్క్లు ఆడితే 2 టాస్క్లో లీస్ట్ ఉన్నాడు. దాంతోపాటుగా ఒక టాస్క్లో అయితే ఇప్పుడు నిఖిల్ తీసుకోలేదని అన్నాడికి బ్లేమ్ వేయడానికే పాయింట్ లేదు. ఎందుకంటే నిఖిల్ దగ్గర ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఎందుకు, ఆ టాస్క్లో విష్ణుని ఓదార్స్తాడు నిఖిల్ ఏమని, నువ్వు విష్ణుప్రియ అని తేజ ఆడిన టాస్క్లో విష్ణుప్రియకు బదులు తేజకు బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాల్సింది, అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ 2 టాస్క్లో పర్ఫార్మెన్స్ విష్ణుప్రియదే బాగుంది, కానీ తేజకి ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు ఇంకో ఛాన్స్. అలాంటప్పుడు పర్ఫార్మెన్స్ చూసే కదా సెలెక్ట్ చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ చూస్తే ఏముంది, పృథ్వీ పర్ఫార్మెన్సే 2 టాస్క్లో బాగుంది. ఈ సైడ్ గౌతమ్ కృష్ణ చూసింది కూడా పర్ఫార్మెన్సే, 2 టాస్కుల్లో ప్రేరణ గారి పర్ఫార్మెన్సే బాగుంది. అలాంటప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళనే తీసుకుంటారు కానీ వేరే వాళ్ళు తీసుకోవడానికి లేదు. వాళ్ళు ఖచ్చితంగా స్మార్ట్ మూవ్ ప్లే చేస్తారు. టాప్ 2 అనేది అనిపించారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కరెక్ట్ టాప్ 2 రా, క్లియర్గా ఎవరి మూవ్లు వాళ్ళు ఎవరి తెలివిలు వాళ్ళు చేస్తున్నారు, క్లియర్గా బాగా అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. దీన్ని ట్రోల్ చేసేవాళ్ళు ఇటు పక్క గౌతాన్ని ట్రోల్ చేస్తున్నారు, ఇటు పక్క నిఖిల్ని ట్రోల్ చేస్తున్నారు. గౌతాన్ని ఏమి ట్రోల్ చేస్తున్నారంటే అంటే తేజకి ఇవ్వకుండా ఉందనేసి కొంతమంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కావాలని విధిలో అగెనిస్ట్గా ఎనిమికి ఇస్తే కొంచెం పాజిటివ్ వద్దని కావాలని వేసేవాడు అనేవాళ్ళు ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ప్రేరణ పేరు చెప్పగానే తను పృథ్వీ పేరు చెప్తే బయట గ్రూప్ గేమ్ వస్తుంది అనేసి ప్లాన్ చేశారు అనేవాళ్ళు. ప్రతి దాంట్లో ఏలు పెట్టి వాసన చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏమీ చేయలేం. నిఖిల్ కూడా అయ్యో మళ్ళీ ఫ్రెండ్నే సెలెక్ట్ చేశారు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకెవరిని సెలెక్ట్ చేస్తారు, ఫ్రెండ్ కాకుండా, ఫ్రెండ్ అని కాదు అక్కడ స్ట్రాంగ్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దట్టు ఈ సీజన్లో చాలాసార్లు మీరు గమనించవచ్చు, నిఖిల్ ఏదైనా టాస్క్ ఆడేటప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆడాలనేసి చాలాసార్లు అన్నింది కూడా ఉంది. దాంతోపాటుగా తేజాన్ని సెలెక్ట్ చేయకపోవడానికి విష్ణుప్రియకి ఓదార్చేటప్పుడు విష్ణుప్రియ రిలేటెడ్గా తేజాన్ని తీసేయాల్సిన విష్ణుప్రియాన్ని తీసేసిన సెన్స్ అతను కూడా పృథ్వీ కనిపించింది, నిఖిల్ కనిపించింది. అలాంటప్పుడు ఎందుకు ఛాన్స్ ఇస్తారు తేజకు మళ్ళీ వరుసగా? దట్టు గౌతమ్ తేజకి ఎందుకు ఇవ్వడంటే అది కూడా లాజికే. గౌతమే తేజాని ఒకసారి సెలెక్ట్ చేశాడు, మళ్ళీ ఆడ సెలెక్ట్ చేస్తాడు. సో అది అసలు పాయింటే కాదు. ఇద్దరు పర్ఫెక్ట్గా చేశారన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు తేజ హట్ అయింది దాని గురించి మాట్లాడదాం. తేజ హట్ అవడంలో తప్పేం లేదు, ఎందుకంటే అక్కడ ముగ్గురుంటే ఇద్దరిని తీసుకొని నన్ను తీసుకోలేదు అనే పాయింట్ వస్తుంది. ఆటోమేటిక్గా మనం అడగలేదు, క్వశ్చన్ చేయలేదు, నాకు సార్ అడుగుతారని అవన్నీ ఓవర్ నామకే వాసి క్వశ్చన్ చేస్తారు. కానీ అది ఓవర్గా క్వశ్చన్ చేశాడా, దాన్ని డ్రాగ్ చేశాడా, దాని రిలేటెడ్ వెనక పక్క ఏమైనా మాట్లాడా అనే దాని మీద అతను బుస్స అనేది అర్థమవుద్ది. ప్రస్తుతానికైతే ప్రోమో ప్రకారం అతను అడగడంలో తప్పేం లేదు, కానీ కొంచెం ఆలోచించుకోవాల్సింది. ఎందుకు, ఆల్రెడీ గౌతమ్ కృష్ణ ఒకసారి సెలెక్ట్ చేశాడు, 2 టాస్క్లు ఆడాడు, 2 టాస్క్లో వీక్, ప్లస్ బ్లాక్ బ్యాడ్జ్ రావాల్సింది మిస్ అయింది. ఇన్ని ప్రయోజనాలు మనకు జరిగిన తర్వాత ప్లస్ లాస్ట్ వీక్ అంతా కూడా టీషర్ట్ టాస్క్లో అతని టీషర్ట్ మిగిలిపోయింది. దాంతోపాటుగా 3-4 రకాల టాస్కులు ఆడాడు, ఫుల్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ వచ్చింది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి.
పృథ్వీకి కూడా వచ్చింది కదా అంటే పృథ్వీకి వచ్చింది, టాస్క్లు ఆడాడు, అన్నీ వచ్చినాయి, అంతా వచ్చింది. కానీ అతనికి ఈ వీక్ ఏం రాలేదు. ఈ వీక్ 2 టాస్క్లు ఆడితే 2 టాస్క్లు బెటర్ పర్ఫార్మెన్స్ కదా. ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ప్యూర్ భయంకరమైన పర్ఫార్మెన్స్ ఉంది. తేజతో కంపేర్ చేస్తే 2nd పొజిషన్ 3rd పొజిషన్లో ఉన్నాడు. అవి ఎట్ట కంపారిజన్ చేసుకున్నా తేజకి ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎవరు ఇవ్వరు. అది ఆలోచించుకొని ఉంటే బాగుండేది. అట్లీస్ట్ దాని వరకు ఓకే, క్వశ్చన్ చేసినంత వరకు. తర్వాత దాన్ని డ్రాగ్ చేసి ఉంటే మాత్రం బ్లండర్ అనే ఫీలింగ్ వస్తుంది. బ్లండర్, దెర్ ఇస్ నో డౌట్. డ్రాగ్ చేసి ఉంటే అది ప్రోమో చూసి మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఓకే, ఎవరైనా అడుగుతారు, అడగొచ్చు. కానీ తనకి అన్యాయం ఏమి జరగలాడ, ఇంపాసిబుల్. అది ఎవరికైనా అది జరగదు, తప్పదు. నెక్స్ట్ ఏదైనా ఛాన్స్ వస్తే ఇవ్వాల్సింది తప్పించి ఇప్పుడు వర్ష పెట్టి ఇవ్వాలంటే ఎవరు. సో ఇప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేశారు కదా. ఒక పుష్కరం తర్వాత, ఆల్మోస్ట్ పుష్కరం అలాగనమాట, 3-4 వారాల తర్వాత నిఖిల్ ఒక టాస్క్ ఆడాడు, 2 టాస్క్లు ఆడాడు. యాక్చువల్గా 2వ టాస్క్ కూడా నిఖిల్ గెలిచాడని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిఖిలే కంటెండర్ అన్నట్టుగా అన్నారు నాతో అనేవాళ్ళు. కానీ తను 2 టాస్కులు గెలిచిన దాని గురించి చెప్పాడు, కానీ కంటెండర్ ఎలాగైనా నిఖిలే కదా అన్నాడు. కానీ ఇప్పుడు ఏదో తేడా కొట్టింది, నిఖిల్ కాదు ప్రేరణ అనేసి సోషల్ మీడియాలో టాక్స్ వస్తున్నాయి. ఆ ఒక్కటే నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ 2 టాస్కులు గెలిచింది అయితే నిఖిల్ అనేసి అంటున్నారు యాజ్ ఆఫ్ నౌ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఈ టాస్క్ ఇలాంటి టాస్కులు కాకుండా భారీ ఫిజికల్ టాస్కులు పెడితే అక్కడ నిఖిల్, గౌతము, పృథ్వీ ఉన్నాడు, అల్లాడిపోయేది కదా స్వామి టాస్క్ పెట్టుంటే. ఏం ఉత్తారావు టాస్క్ పెట్టి ఏందో అసలు చాలా దారుణమైన టాస్క్ అది. అది ఏదో తడుపుకొని పోయేసి జారుకుంటా పోయేసి ఇది తెచ్చేసుకుని దాన్ని లోపల వేయాలంట. అదేంది సింపుల్ టాస్కే కదా, అది ఫిజికల్ ఎక్కడవుతుంది? ఎందుకు అట్ట పెడుతున్నారో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 2 గెస్టులను తెచ్చి కూడా అది జరుగుతుంది. ఆ టాస్క్లో నిఖిలే గెలుస్తాడు. 2nd ప్లేస్ వచ్చేసరికి ఎవరో వస్తారంట, పృథ్వీ. 3rd, 4th వీళ్ళిద్దరు ఈక్వల్ పాయింట్స్తో వస్తారంట, ప్రేరణ, గౌతమ్. అది జరిగింది. నెక్స్ట్ టాస్క్ ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు. గెలిచింది మాత్రం నిఖిలే అని అంటున్నారు. 2 టాస్క్లు గెలిచాడు, కంటెండర్ అయ్యారని నాకు వచ్చిన అప్డేట్. కానీ ఏందేందో రాంగ్ అప్డేట్లు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది క్లారిటీ రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ నిఖిల్ది ఒకటే, టాస్కులు వస్తే వస్తాడు, ఆడతాడు, గెలుస్తాడు, వెళ్తాడు, దట్స్ ఇట్. నిఖిల్ అంతే. ఇంకా నిఖిల్ వచ్చాడా, ఆట ఆడాడా, గెలిచాడా, అంతే. అసలు ఓడిపోయే ఛాన్సే లేదన్నట్టుగా ఉంటుంది పర్ఫార్మెన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఇలా ఏ సీజన్లో కూడా ఈ రేంజ్లో టాస్క్లు ఆడిన వాళ్ళు చాలా రేర్. అన్ని సీజన్స్లో వెతుకున్న బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో టాస్కుల్లో పర్ఫార్మెన్స్లో నిఖిల్ టాప్ 3లో ఉంటాడు, నో డౌట్. అంతే. అంటే అలా ఓకగా ఆడినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పేదే, భయంకరమైన బెలికలు తిరిగిన బాడీ ఏం లేదు నిఖిల్ దగ్గర. స్టిల్ టాస్క్ అంటే కొట్టేస్తాడు అంతే అంతే. సో ఇది నిఖిల్కి చాలా బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ అనేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దాని ప్రకారం నిఖిల్కి చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో మిగతావి ఏమేమి జరిగినాయి ఏంటి అనేది మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి వచ్చేసరికి అంతే, ఇంకంతకుమించి ఏం చెప్తాం. అంతే అబ్బా, ఇంకేముంది చెప్పండి. అప్పుడు ఆ టాస్క్లో ఏం చెప్పుకుందాం చెప్పండి, ఏం చెప్పుకున్నట్లే. అందరూ బాగానే ఆడారంట. ఇంకా 1, 2, 3, 4 వస్తుంది. సో బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసరికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రేరణ గారికి వచ్చిందని అంటున్నారు. వేరే వాళ్ళు ఏమో కంటెండరే ప్రేరణకు వచ్చింది, నిఖిల్ సాక్రిఫైస్ చేశారంటున్నారు. అది ఏంది నిజమో ఏది అబద్ధం అనేది నాకు గొక్క తిప్పుకోవట్లేదు. నాకు ఉదయం కన్ఫ్యూజన్గా ఉంది. సో అది నాకు తెలిసిన అప్డేట్లని ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టినా, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అంతే, ఈ సీజన్ ఫుల్ టైట్ అబ్బా. మీరు ఏమన్నా అనుకోండి, ఎవరైనా గెలవచ్చు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా కూడా బోత్ ఆర్ డిజర్వ్ టు బీ విన్నర్స్. అంతే, దెర్ ఇస్ నో డౌట్. మీరు బయట ఎంత ఫైట్ చేయాలంటే అంత ఫైట్ చేసుకోండి, ఎవరికి ఓటు వేయాలంటే వాళ్ళకి వేసుకోండి. నేను సింపుల్ లాజిక్ కూడా చెప్పమంటారా, లాంగ్వేజ్ బేస్డ్ మీద మీరు ఓట్లు వేసుకోవాలని వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది నేను దాని మీద కామెంట్ చేయలేను. అది నా ప్రాబ్లం ఏంటంటే, నేను కమిటెడ్గా ఉన్నాను. నాకు ఆ కంటెస్టెంట్ ఆ ఎపిసోడ్ పర్ఫార్మెన్స్ బేస్ మీదే నేను కామెంట్స్ చేస్తాను. ఆ పర్ఫార్మెన్స్ బేస్ మీదే ఎవరు బాగుంది ఎవరు బాగలేదని నాకు అనిపించింది నేను చెప్పేస్తాను తప్పించి, మీ మనసుకి నచ్చిన వాళ్ళు మా తెలుగోడు కాబట్టి నేను వేసుకుంటా అన్నా, తెలుగోడు కాదు కాబట్టి అవతలోడికి వేయనన్నా, మీ ఉద్దేశం మీది. నేను అసలు ఎక్కడ ఎవరిని తప్పుబట్టి తలుచుకోవట్లేదు. ఎందుకంటే 2 వైపుల నుంచి అది వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా, ఎవరు స్టార్ట్ చేసినా మళ్ళీ అటు ఇటు తిరిగి అందరూ అయ్యే చేస్తారు లాస్ట్కి. కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయలేను. నేను ఇలా మనోడికి వేసేయండి, ఈ లాంగ్వేజ్కి వేయండి, ఈ పర్సన్కి వేసేసేయండి అనేది చెప్పను. నేను ఆ రోజు పృథ్వీ రిలేటెడ్గా కూడా ఒకటేసి నేను టెంప్ట్ అయ్యి వేసేసి పెట్టిన ఎవరిని ఏమని చెప్పను, నేను ఎప్పుడు చెప్పను. సో అలా లాంగ్వేజ్ రిలేటెడ్గా నేను స్టాండ్ తీసుకొని నేను ఎవరు బాగా ఆడితే అది అన్నట్టుగానే చెప్తాను. మీరు ఏ రకంగా వేసుకున్నా దాన్ని తప్పుపట్టి తలుచుకోవట్లేదు. నేను తప్పను, నేను నిజంగా తప్పుపట్టి తలుచుకోవట్లేదు. నేను నైట్ కూడా అదే చెప్పాను, ఓన్లీ వాళ్ళకి వేయొద్దు, వీళ్ళని ఎలిమినేట్ చేయండి అని స్ట్రాంగ్గా అలా చెప్పేది ఏదన్నా ఉంటే తప్పు అని చెప్తాను. కాబట్టి అది వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. కానీ లాంగ్వేజ్ బేస్డ్గా నేను వాళ్ళకే వేస్తాను అనుకుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. నేను దాన్ని అలా తప్పు ఇలా తప్పు అని చెప్పలేను, ఇంక తప్పదు అంతే. అది నా స్టాండ్ అయితే ఇదే. మీకేమనిపిస్తుంది దాని విషయంలో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నేను కొంచెం ఊపు పెంచుతాను, షార్ట్స్ రీల్స్ అన్నీ చేస్తాను. ఎవరికైనా ఎవరి తరపునైనా
క్లియర్గా అక్కడ అన్యాయంగా ఉన్నా, వాళ్ళ పాజిటివ్స్ ఉన్నా, వాళ్ళకి ఎలివేషన్ రావాలన్నా నేను క్లియర్గా అందరి కంటెస్టెంట్స్ వైపు నుంచి మాట్లాడడం మొదలు పెడతాను. మోస్ట్లీ రేపటి నుంచే ప్రతిరోజు 2-3 షార్ట్స్ 2-3 రీల్స్ చేస్తాను. నేను అంటే ఎవరికి అందరి రిలేటెడ్గా కూడా నేను మాట్లాడాల్సిన మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. నా స్టాండ్ అయితే నేను తీసుకుంటాను. లవ్ యూ ఆల్. బాయ్. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. మంచి కామెంట్ లేదు మావా, ఏమి అంతే, సీజన్లో ఊపు లేదు, మీరైనా ఊపియాలి మనకి అంతే. 15 నిమిషాల్లో వచ్చింది చూసారా, అక్కడ ఏమి లేదు. లవ్ యూ మామ. బాయ్.